సంతోష్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయితే ఎవరికి ప్లస్, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయినా నిఖిల్కి అయితే ప్లస్. అది ఎందుకో చెప్తాను. అంతేకాకుండా గేమ్ చేంజ్ చేయాలంటే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేయాలి, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్లో ఉన్నది ఎవరు? నిఖిల్, నబీల్, పృథ్వీ అండ్ యస్మి, ప్రేరణ. అందరికీ తెలిసిందే నిఖిల్ టాప్లో ఉంటాడు, తనకి తిరిగే లేదు. సెకండ్ ఎవరంటే నబీల్, తర్వాత ప్రేరణ. వీళ్ళు ముగ్గురు సేఫ్, వీళ్ళైతే ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. టాప్ ఆర్డర్లో టాప్ ఓటింగ్ పడుతూనే ఉంది వీళ్ళకి. లీస్ట్ 2లో ఉన్నది మాత్రం యస్మి అండ్ పృథ్వీరాజ్. వీళ్ళు ఇక్కడైతే చాలా జరుగుతున్నాయి, బ్యాక్గ్రౌండ్లో చాలా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి. స్ప్లిట్ అవ్వడం వల్ల ఎవరు సేవ్ అయినా అవ్వచ్చు, ఎవరు ఎలిమినేట్ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే విష్ణుప్రియ నామినేషన్లో లేదు. విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ ఎవరిని ఓటు వేస్తారు? పృథ్వీరాజ్కి ఓటు వేస్తారు. అంటే నీకు లీస్ట్ ఓటింగ్ ఎవరు రావచ్చు? యస్మి రావచ్చు. కానీ మనం అలా అనుకోవడం తప్పు. పృథ్వీరాజ్ మ్యాక్సిమం సేవ్ అవ్వచ్చు ఇలా జరిగితే. కానీ ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు. గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేయడానికి ఇష్టపడతారు? ఎప్పుడైతే ఎవరు ఎలిమినేట్ అయినా నిఖిల్ ప్లస్ అని ఎందుకన్నా తెలుసా? ఈ పాయింట్ మీదే అందరూ ఓజీ క్లానే, అందరూ సీరియల్ బ్యాచే. ఈ సీరియల్ బ్యాచ్లో ఒక నబీల్ మినహాయిస్తే, ఈ సీరియల్ బ్యాచ్లో ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళ మధ్యన ఎన్ని తగువులు ఉన్నా వాళ్ళు బ్లైండ్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓట్స్ కూడా నిఖిల్కి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అందువల్ల యస్మి ఎలిమినేట్ అయినా, పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయినా ఓట్లు అయ్యి స్ప్లిట్ అయ్యి నిఖిల్కి అయితే వెళ్తాయి. అది విన్నింగ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరు ఎలిమినేట్ అయినా నిఖిల్కి యూస్ఫుల్. కానీ యస్మి ఎలిమినేట్ అవ్వకుండా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియకి ఎక్కువ ఛాన్స్ ఉంది టాప్ 5కి వచ్చింది. ఎందుకంటే వరుసగా 10 వీక్స్ నుండి పృథ్వీరాజ్ సేవ్ అవుతున్నాడానికి తనకు మామూలుగా ఓట్లు పడట్లేదు. ఎంతో కొంత తనకి ఓటింగ్ అనేది రోజు వేసే వాళ్ళైతే ఉన్నారు. అందుకే పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయితే ఆ ఓట్లన్నీ విష్ణుప్రియకి పడే అవకాశం ఉంది. విష్ణుప్రియ బోర్డర్లో ఉందన్నమాట టాప్ 5కి వెళ్ళకపోవడానికి. సో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవ్వకపోతే విష్ణుప్రియకి అది కష్టం. కానీ పృథ్వీరాజే కానీ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియకి అది చాలా ప్లస్ అవుద్ది. అప్పుడు నిఖిల్కి వచ్చి తగ్గే అవకాశం ఉంది. కానీ మనం అనుకోవచ్చు పృథ్వీ అండ్ నిఖిల్ మంచి ఫ్రెండ్స్. నిన్న కూడా ఎపిసోడ్లో చాలా సపోర్ట్ చేసేవాడు పృథ్వీ. సో ఈ టైంలో పృథ్వీ ఫ్యాన్స్ నిఖిల్కి కూడా వేసే అవకాశం ఉంది. కానీ యస్మితో పోలిస్తే పృథ్వీరాజ్ ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. విష్ణుప్రియకి ఎక్కువ పడవచ్చు, నిఖిల్కి తక్కువ పడవచ్చు. సో యస్మి ఎలిమినేట్ అయిపోతే మనం అనుకోవచ్చు వీళ్ళిద్దరి మీద గొడవలు జరుగుతున్నాయి, లవ్ ట్రాక్ నడుస్తుంది, ఎవరిని అనుకుంటాం. కానీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి కంబైన్డ్ ఫ్యాన్స్ అయితే బేభత్సంగా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎన్ని కామెంట్స్ చూసినా నిఖిల్ అండ్ యస్మి కపుల్, బెస్ట్ కపుల్, అది ఇదని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరికి కంబైన్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఒకవేళ యస్మి ఎలిమినేట్ అయిపోతే ఎక్కువ చూడవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి నిఖిల్కే. సో అప్పుడు గౌతమ్ గ్రాఫ్ తగ్గి నిఖిల్కి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆట మార్చాలంటే ఏం చేయాలి తెలుసా? యస్మికి ఓట్స్ వేసుకోవాలి. యస్మికి ఓట్స్ వేస్తే యస్మి సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇలా జరగకపోతే మాత్రం ఇంకా ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. యస్మి ఎలిమినేటెడ్ ఈ వీక్. గౌతమ్ ఫ్యాన్స్ కూడా యస్మికి ఓటు వేస్తారు అన్నం అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే నబీల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ వీక్ గౌతమ్ ఫ్యాన్స్. సో ఈ విధంగా నా అనాలిసిస్ ప్రకారం యస్మి ఎలిమినేట్ అయిపోద్ది. యస్మి ఎలిమినేట్ అయితే నిఖిల్కి ఇది చాలా ప్లస్. ఒకవేళ యస్మి ఎలిమినేట్ కాకుండా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయితే అది విష్ణుప్రియకి చాలా ప్లస్. సో వీళ్ళ ఫ్యాన్స్ ఇదంతా విష్ణుప్రియ అండ్ గౌతమ్ ఫ్యాన్స్లోనే ఉంది. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్ మ్యాక్సిమం సేవ్ చేయడానికి చూస్తారు పృథ్వీరాజ్కి. కానీ ఒకవేళ వాళ్ళు ఓటే కానీ వేయకపోతే పృథ్వీరాజ్ ఓట్స్ అన్ని విష్ణుప్రియకి వెళ్తాయి. సో ఇది నా అనాలిసిస్. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ చిన్న లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.